ముందుగా ఏం చేశామంటే, ఒక పెద్ద బాటిల్లో ఉన్న డీజిల్ని చిన్న బాటిల్లోకి మార్చుకున్నాం. దానికి ఒక చిన్న రంధ్రం చేసి డీజిల్ ఎక్కువగా పడకుండా చిన్నగా స్ప్రే అయ్యేలా సెట్ చేశాం. ఇక అసలు పని మొదలు పెడదాం. డ్యూక్ బైక్ చైన్ కవర్ని తీసేద్దామని ప్రయత్నిస్తే అది చాలా టైట్గా ఉంది. అయినా మనం వదిలేదే లేదు కదా. మొత్తానికి ఆ 4 బోల్టులను విప్పేసి కవర్ తీశాం. షాకింగ్ అప్డేట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చైన్ ఎంత బ్లాక్గా అయిపోయిందో. అంతేనా, ఇంకో విషయం గమనించారా? ఫ్రంట్ స్ప్రాకెట్కి ఉన్న టీత్, పళ్ళు మొత్తం విరిగిపోయాయి. అది చూశాకే నాకు అనిపించింది, ఈ పని అప్పుడప్పుడు చేస్తూ ఉండాలని. ముఖ్య గమనిక, మధ్య మధ్యలో చైన్ క్లీనింగ్ చేసి లూబ్రికెంట్, లూబ్ వాడుతుంటే ఇలా స్ప్రాకెట్ విరిగిపోయేది కాదేమో. పని ఖర్చు, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయగలం? అందుకే కొత్త ఫ్రంట్ స్ప్రాకెట్ బుక్ చేశాను. అది వచ్చాక ఫిట్టింగ్ చేద్దాం. లేకపోతే నాకే దాదాపు 3000 రూపాయలు బోకా. క్లీనింగ్ ప్రాసెస్. సరే, ఇప్పుడు క్లీనింగ్ మీద ఫోకస్ చేద్దాం. డీజిల్తో స్ప్రే చేస్తూ బ్రష్తో మెల్లగా క్లీనింగ్ చేస్తున్నాం. దీనికి చాలా టైం పడుతుంది, కానీ రిజల్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి, చైన్ ఇప్పుడు ఎంత క్లీన్గా అయిందో. ఈ పని ముందే చేసి ఉంటే ఆ 3000 రూపాయలు మిగిలేవి. కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది. ముగింపు. ఇప్పుడు చైన్ బాగా ఆరే వరకు వదిలేద్దాం. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చైన్ స్ప్రే కొట్టాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. ఫైనల్గా చైన్ లూప్ స్ప్రే చేసి ఎక్కడి పార్ట్స్ అక్కడే ఫిట్ చేసి మొత్తం సెట్ చేసేసాం. అంతే ఫ్రెండ్స్, నా పని కూడా పూర్తయింది. ఈ వీడియో సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.